గుర్తించాలి అంటే కొన్ని తరాలు పరిశీలన చేయాలి. కొన్ని తరాలు పరిశీలన చేసి దాన్ని మనకి భాగవతం, వేదం వీటన్ని రూపాల్లో ఇచ్చారు. ఇక్కడ చక్కగా శాస్త్రీయ విజ్ఞానం ఒకటిని సామాన్యులకి చక్కగా ఈ విషయం కూడా వాళ్ళకి కథారూపంలో కూడా మన ఋషులు చేశారు. అంచేత మనకి ఋషులు ముఖ్యంగా వ్యాసుడు అందించిన ఈ పురాణాలు కూడా మనం చదువుతూ ఉంటే అందులో ఉండే విషయాలు అంటే సామాన్య జనులకు తర్వాత జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా చక్కగా మంచి విజ్ఞాన విషయాలు అందజేస్తూ ఉన్నాయి. అంచేత వీటిని పరిశీలన చేస్తారని మన సనాతన గ్రంథాల్లో ఉండే వైజ్ఞానిక విషయాలను అందరికీ తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయించడం అయింది. థ్యాంక్ యూ.